నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. పండగ వాతావరణంలో జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం. టీడీపీని విజయపథంలో నడిపిద్దాం. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ టీడీపీని విజయపథంలో నడిపిద్దామని కర్నూలు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షుడు కార్యదర్శులు ఆర్గనైజర్లు పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు జిల్లా పార్టీ నూతన కార్యాలయంలో కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన పదవులు తమ బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. తమకి అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు సహకరించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుంది అనడానికి తామే నిదర్శనమని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో కర్నూలు రిపోర్టర్ శివశంకర్. ఈ జిల్లా కార్యవర్గంలో ఉన్న మాకు ఇచ్చిన పురస్కారాన్ని బాధ్యతగా ఫీల్ అవుతున్నాం తప్ప పదవిగా ఫీల్ అవ్వట్లేదు. ఈ బాధ్యతని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి లోకల్ బాడీలో మొత్తం జిల్లాలో ఉన్న లోకల్ బాడీ సీట్లు అని చెప్పేసి మేము క్లీన్ సీట్ చేస్తామని చెప్పేసి పార్టీకి మరింత జవసత్వాలను నింపి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, అలాగే జిల్లాలో మొదటిసారి ఒక బీసీ మహిళకి రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇలాంటి అద్భుతాలు జరగాలంటే మా తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయి. అలాగే మా గౌరవ శాసనసభ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా మా నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి వెన్నుదన్నుగా నిలబడి గుర్తించి పదవులిచ్చి ప్రోత్సహిస్తూ పార్టీని కంచుకోటగా మారుస్తున్నారు. మా నియోజకవర్గంలో అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనూ అలాగే సంక్షేమ పథకంలోనూ ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా మా నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు కూడా అలాగే మా నియోజకవర్గాన్ని సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పరిగెట్టిస్తున్నారు. కాకతాళీయమైనా కానీ ఈరోజు మేము జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం వెంటనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, ఈ రైతుల పాస్బుక్ల పంపిణీకి అయితేనేమి రేపే మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చి కలగట్ల గ్రామానికి రాబోతున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో మరుసటి రోజే నియోజకవర్గాన్ని విజిట్ చేయడం, ఈ పంపిణీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి గారు పాల్గొనడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు, భవిష్యత్ ప్రదాత, అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా చెప్తున్నాను. అలాగే భవిష్యత్ ప్రదాత మా లోకేష్ బాబు గారు కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఇంకో 50 సంవత్సరాల పాటు జవసత్వాన్ని ఇచ్చే దిశగా ఆయన పాదయాత్రలో రాటుదేలి ఈరోజు ఆయన సత్తా కూడా చాపుకున్నారు. కాబట్టి మా తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఇంకో 50 సంవత్సరాల వరకు మరో నాయకుడిని ఎదుర్కొనే పని లేకుండా మాకు బ్రహ్మాండమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్రం భారతదేశంలో కల్లా ముందంజలో దూసుకుపోతుందని మేము ప్రధానంగా నమ్ముతున్నాము. ఈరోజు ప్రపంచమే కాదు, భారతదేశమే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి వైపు చూస్తున్నారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలం. మేము పుట్టిన నుంచి ఈ రోజు వరకు భవిష్యత్తులో చనిపోయేదాకా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నామని చెప్పుకోవడం మేము గర్విస్తున్నాము. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ మంచి ప్రభుత్వానికి, మంచి ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తూ భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని, అలాగే పాత్రికా మిత్రులు కూడా మా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్రానికి మేలు జరిగే దాంట్లో ముందు వరుసలో ఉండాలని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన
ఈ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత లోకేష్ బాబు గారికి, మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జగన్నాథ్ రెడ్డి గారికి మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవజేసుకుంటున్నాను.